ఇక గీంతానికి అప్పటి 2 గంటల
నందిపేట మండల కేంద్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ, మా ఆర్మూర్ అసెంబ్లీ రథసారథి పొద్దుటూరి వినయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ యొక్క ఏదైతే నిన్న మొన్న అసెంబ్లీలో దేశ చరిత్రలోనే 3 బిల్లులు ఒకేసారి ఆమోదించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో ఆ ఎన్నికల్లో హామీలో భాగంగా ఏదైతే బీసీ కులగణన చేపట్టిరో బీసీ కులగణన చేపట్టిన 7 నెలల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు 29% నుండి 48% వరకు పెంపొందిస్తూ ఏదైతే మొన్న అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపిర్రో దానికి మద్దతుగా, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కొరకు వాళ్ళు ఎంతోమంది కొట్లాడుతూ ఉన్నారు. ఈ 2 ఘనతలు కూడా సాధించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్న గారిది అని చెప్పేసి సుస్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా ఈ యొక్క 2 బిల్లులు ఆమోదిస్తూ, అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా, ఏదైనా వ్యవసాయ రంగంలో కానీ ఏదైనా రంగంలో కానీ పెట్టుబడి పెట్టాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి రాజీవ్ యువశక్తి ద్వారా 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇస్తూ 3 బిల్లులు ఆమోదించినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎంత సంబరాలు ఉన్నాయంటే తెలంగాణలో, యావత్ తెలంగాణలో కూడా ఇటు బీసీలకు 42%, ఇటు ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ అనేది చాలా సంతోషకరమైన విషయం. నిన్న అసెంబ్లీలో ఈ 2 బిల్లులకు సంబంధించి ప్రధాని గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. ప్రధాని గారు కూడా చిత్తశుద్ధితో ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లులను ఆమోదింపజేసి యావత్ భారతదేశంలో కూడా కులగణన చేపట్టి ఇట్లాంటి వర్గాలను అందరినీ కూడా అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆ భారత్ జోడో యాత్రలో కాశీ నుండి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో మా రాహుల్ గాంధీ గారు గమనించింది ఏంటంటే ఇటు బీసీలు కానీ ఇటు ఎస్సీలు కానీ ఇంకా వివక్షతకు గురవుతున్నారు. కావున ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు మాకు అవకాశం ఇస్తే మేము యావత్ భారతదేశం మొత్తం కులగణన చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. కానీ ప్రజలంతా బీజేపీ వైపే మొగ్గు చూపి దేశ రాజకీయాల్లో మళ్ళీ 3వ బీజేపీకే పట్టం కట్టిర్రు. అయినా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మాకు రాహుల్ గాంధీ గారు సూచన చేసిర్రో తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మా రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన జరిపి 29% మన బీసీ బిడ్డలంతా ఈరోజు ఇటు విద్యా రంగంలో, రాజకీయ రంగంలో, ప్రతి రంగంలో కూడా 42% మన పర్సంటేజ్ను పెంచి ఆమోదం తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి కూడా తెలుపుతూ, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏవైతే ఈ బిల్లులు మనకు ఆమోదం తెలిపినాయో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒకసారి గమనించాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. ఆ రోజు ముస్లింలకు, మైనార్టీలకు కూడా 9% నుంచి 12% వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. కావున రానున్న రోజుల్లో కూడా మనకు మంచి ఫలాలు అందుతాయి. ప్రజలారా ఒక్కసారి మీరు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఆర్మూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మా వినయన్న గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించినందుకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.